హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో రేషన్ డీలర్ సంబంధించి నియామకానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం సిరిసిల్ల నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సిరిసిల్ల డివిజన్ పరిధిలోని ఇల్లంతకుంట, గంభీరావుపేట్, ముస్తాబాద్, సిరిసిల్ల, తంగళ్లపల్లి, వీర్నపల్లి మరియు ఎల్లారెడ్డిపేట మండలాల్లో చౌక ధరల దుకాణం డీలర్ నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సిరిసిల్ల డివిజనల్ పరిధిలోని ఈ దిగువ మండలాల్లో రాజీనామా లేదా తొలగించబడిన లేదా కొత్తగా మంజూరు చేసిన చౌక ధరల దుకాణం ఖాళీల సంబంధించి ఈ డీలర్ల నియామకానికి భర్తీ చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మండలం ఇల్లంతకుంటకు సంబంధించి గ్రామం గాలిపల్లి, ఆరేపల్లి, గొల్లపల్లి, పత్తికుంటపల్లికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ ఆధారంగా ఇక్కడ దీనికి కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషన్ వివరాలు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలో గంభీరావుపేట్ 2, దమ్మన్నపేట్, లక్ష్మీపూర్, రాజుపేట్, ఒడ్డరేకాలికి సంబంధించి ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ రిజర్వేషన్ ఆధారంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముస్తాబాద్ మండలంలో ముస్తాబాద్, పోతుగల్ గ్రామం సంబంధించి ఇక్కడ ఓసీ క్యాండిడేట్కు రిజర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు, నామాపూర్, సేవలాల్ తండా, వెంకట్రావుపల్లికి సంబంధించి చూడవచ్చు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలోని ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ని కేటగిరీల వారికి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిరిసిల్లలోని రగుడు, సర్దాపూర్, ముష్టిపల్లి, చిన్నబోనాల, చంద్రంపేట, పెద్దూరుకు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా తంగళ్లపల్లి మండలంలో తంగళ్లపల్లి, నేరెళ్ళ, చిన్నలింగాపూర్, పద్మానగర్, ఇందిరానగర్, గండిలక్ష్మిపేట సంబంధించి ఖాళీలు ఉండడం జరిగింది. అదేవిధంగా వేణుగోపాలపూర్, కేసీఆర్ నగర్, దేశాయిపల్లి, ఇందిరానగర్, జిల్లెల, బాలమల్లుపల్లి, పాపయ్యపల్లి, చిర్లవంచ, ఇందిరానగర్ కాలనీ, నరసింహులపల్లి, అదేవిధంగా వీర్నపల్లి మండలంలో వీర్నపల్లి, గర్జనపల్లికి సంబంధించి, అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో అల్మాస్పూర్, తిమ్మాపూర్, బొప్పాపూర్, హరిదాస్ నగర్, దూమాల, రాగట్లపల్లి, పోతిరెడ్డిపల్లికి సంబంధించి ఖాళీలు అనేవి ఆయా గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే అర్హత గల అభ్యర్థులు తేదీ 29/8/2024 నుండి 4 సెప్టెంబర్ 2024 పని దినాలలో వారి దరఖాస్తులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు అర్జీనలు వ్యక్తిగతంగా సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా తెలపడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే దరఖాస్తుకు నిమిత్తం 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు అతికించి సంబంధిత తహసీల్దార్ సంతకంతో ధృవీకరించవలను. దరఖాస్తు వెంబడి నివాసము, అదేవిధంగా కులము, పుట్టిన తేదీ, విద్యా అర్హత సూచించే ధృవపత్రాలు అనేవి సమర్పించాల్సి ఉండడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థి ప్రకటన తేదీ 29 ఆగస్టు 2020 నాటికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ గ్రామ నివాసులై ఉండాలి. అభ్యర్థి నియామకానికి చౌక ధరల దుకాణం యొక్క నివాసమై ఉండాలి. అదేవిధంగా అభ్యర్థి సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీకి సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి పదవుల్లో ఉండరాదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండరాదు. అదేవిధంగా అభ్యర్థి ఆరోగ్యవంతుడై ఉండి సాధారణ ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంతకుముందు నిత్యావసర సరుకుల చట్టం కింద ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నవారు అనర్హులు కాదు. అదేవిధంగా ఒకసారి
డీలర్గా ఎంపికైనచో 5 సంవత్సరాలు తప్పనిసరిగా డీలర్లో పనిచేయవలను. అదేవిధంగా అభ్యర్థి పేరు, తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వికలాంగులైనచో వికలాంగుల ధృవీకరణ పత్రాలు జత చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థి ఆర్థిక స్తోమత సూచించు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పూర్తి వివరాలు. దాని తర్వాత ఇక్కడ చౌకధరల దుకాణం డీలరు స్వయంగా దుకాణంను నిర్వహించవలెను. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 14 సెప్టెంబర్ 2024 బుధవారం రోజున ఉదయం 11 గంటలకు నుండి 1 గంట వరకు నిర్దేశించిన పాఠశాల, కాలేజీల్లో, కేంద్రాలలో సంబంధిత అభ్యర్థుల పరీక్ష రోజు 1 గంట ముందు రావాలని, దీనికి సంబంధించి హాల్ టికెట్లో పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందని తెలపడం జరిగింది. అదేవిధంగా దీనికి వ్రాత పరీక్ష 80 మార్కులు గాను 32 మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూ, అదేవిధంగా ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకు వచ్చిన వారికి 1:5 అభ్యర్థులను పిలవడం జరుగుతుందని తెలపడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తు ఫారంకు సంబంధించి 100 రూపాయలు చెల్లించి తహసీల్దార్ కార్యాలయం నుండి దరఖాస్తులు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అభ్యర్థి 1 నుంచి 17 వరకు సూచించిన నిబంధనలకు సంబంధించి అన్ని పత్రాలకు మండల తహసీల్దార్ గారి చే ధృవీకరించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ కావాల్సిన పత్రాలకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రాజన్న సిరిసిల్ల సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.